హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది సన్నగా ఉన్నామని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, బరువు పెరగాలని చెప్పేసి ఏవేవో చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యకరంగా ఎలా బరువు పెరగచ్చు, చాలా స్పీడ్గా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. నేను చెప్పే దీన్ని కనుక మీరు ప్రతిరోజు ఒక గ్లాస్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా నెల రోజుల్లోనే 10 కేజీల వరకు బరువు పెరగవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే బరువు పెరగాలని చెప్పేసి చాలామంది ఏవి పడితే అవి తినేయడం, లేదంటే ఏది పడితే అది తాగేయడం అలా చేసుకొని రిస్క్లో పడుతున్నారనమాట. కాబట్టి అలా కాకుండా చక్కగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా సింపుల్గా మీరు బరువు తగ్గొచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా చూడండి వీడియోని. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు వేరుశనగలు ఉంటాయి కదా, పల్లీలు, ఆ పల్లీలను లైట్గా వేపుకోండి. అంటే నేను ఒక గ్లాస్కి సరిపడా చెప్తున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 స్పూన్ల వరకు వేరుశనగలు అయితే కనుక సరిపోతాయి. మీ దగ్గర ఉంటే ఒక 4-5 బాదం పప్పులు కూడా వేపుకోండి. నా దగ్గర లేవని చెప్పేసి ఇప్పుడైతే వేయట్లేదు. వేరుశనగల్లో ఏంటంటే ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి అయితే కనుక. ఇవి శరీరాన్ని పెరుగుదలకు, అభివృద్ధికి చాలా బాగా సహాయపడతాయి. ఇంకా దీనిలో ఏంటంటే విటమిన్ బి కాంప్లెక్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల, ఇంకా విటమిన్ ఈ, థయామిన్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇందులో ఇంకా ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, రక్త ప్రసరణ కూడా బాగా జరిగిద్ది అనమాట. కాబట్టి బరువు పెరగాలనుకునే వాళ్ళకి వేరుశనగలు బాగా యూస్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టునైతే తీసేయండి. పొట్టును తీసేసి మీరు ఈ విధంగా చేసుకోవాలి. బరువు పెరగాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేస్తే నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. బొద్దుగా చక్కగా అందంగా తయారవుతారు. చూసారు కదా, ఈ విధంగా పొట్టు తీసేసుకోండి. పొట్టు తీసేసిన తర్వాత వీటిని మీరు మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. మరీ ఎక్కువ కూడా వేరుశనగలు తినకూడదు. డైలీ ఒక 2 స్పూన్లకు మించి తినకూడదు అనమాట. కాబట్టి ఎక్కువగా తిన్నా సరే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డైలీ 2-3 స్పూన్ల కన్నా ఎక్కువగా తీసుకోకూడదు వేరుశనగలు అనేవి. చూసారు కదా, ఈ విధంగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కనుక ఒక గిన్నెలోకి ఈ వేరుశనగల పౌడర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం డ్రింక్ అనేది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం మనకి కావాల్సింది ఒక బనానా అనమాట. ఒక గ్లాస్కి ఒక బనానా అయితే కనుక సరిపోతుంది. పైన ఉన్న తొక్కను తీసేసి ఈ విధంగా అరటిపండుని మీరు కట్ చేసుకోండి. మిక్సీ వేసుకోవడానికి వీలుగా కట్ చేసుకోండి. పండిన అరటిపండుని తీసుకోండి. ఈ అరటిపండు తినడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట. ఎనర్జీగా ఉండడానికి బాగా, దీంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎనర్జీ బూస్టర్లుగా చాలా బాగా పనిచేస్తాయి. నీరసం లేకుండా చక్కగా రోజంతా ఎనర్జీగా ఉండడానికి, అలాగే ఏంటంటే బరువు పెరగాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ అరటిపండు అనేది బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు, ఈ అరటిపండు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే మలబద్ధకం సమస్య ఉన్నా సరే ఏమీ తినలేము కాబట్టి బరువు పెరగడానికి అది కూడా ఒక ఆటంకంగా మారుతుంది. కాబట్టి ఈ అరటిపండుని తీసుకోవడం వల్ల మలబద్ధకం కానీ, ఒత్తిళ్ళు కానీ, టెన్షన్స్ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే ఏంటంటే త్వరగా జీర్ణం అవుతుంది, రక్తహీనత సమస్య లేకుండా చూస్తుంది, తర్వాత రక్తపోటు సమస్యలు రాకుండా చూస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి వేసుకోండి. మీరు కావాలనుకుంటే వేరుశనగలను వేపుకొని పొట్టు తీసేసి వీటితో పాటు కూడా మిక్సీ వేసుకోవచ్చు అరటిపండులతో పాటు. మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక గ్లాస్ వరకు పాలను తీసుకోండి. పాలు అనేవి కూడా ఎనర్జీకి బాగా యూస్ అవుతాయి. అలాగే బరువు పెరగాలనుకునే వాళ్ళకి కూడా పాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. రోజంతా ఎనర్జీగా ఉండడానికి, శక్తిని అందించడానికి, అలాగే ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి, కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఎనర్జీగా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరైతే కనుక ఒక గ్లాస్ వరకు పాలని యాడ్ చేసుకోండి. మిక్సీ వేసుకోండి. చూసారు కదా, నేనైతే మిక్సీ వేసుకున్నాను. ఈ విధంగా అయినాయి అన్నమాట.
చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏంటంటే బరువు కూడా చాలా ఈజీగా పెరగవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏంటంటే వాటర్ కూడా మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులు ఏమైనా వ్యర్థాలున్నా మలబద్ధకం కూడా పోయి చక్కగా ఆకలి కూడా బాగా వేస్తుందన్నమాట. కాబట్టి వాటర్ని ఖచ్చితంగా 4-5 లీటర్ల వాటర్ని అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే కనుక వీటిని నేను ఒక గ్లాసులోకి తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఆరోగ్యకరంగా బరువు పెరగడానికే చూడండి ఖచ్చితంగా. చూసారు కదా, ఈ విధంగా మీరైతే కనుక గ్లాస్లోకి తీసుకోండి ఈ పాలను. తర్వాత అరటిపండుతో మనం మిక్సీ వేసి తీసుకొని నెక్స్ట్ మనం దీంట్లోకి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్ చేసుకొని ఆ పల్లీలది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే మీరు డైలీ ఏంటంటే బాదం, కాజు, ఎండు ద్రాక్ష ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే ఆహారాన్ని కూడా ఎక్కువ సార్లు తినండి. అంటే కొంచెమైనా సరే డైలీ 3-4 సార్లు అయినా సరే ఖచ్చితంగా తినండి. రోజుకు ఆహారాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అలాగే స్నాక్స్ కూడా 2-3 గంటలకు ఒకసారి తింటూ ఉండండి. అలాగే ఫ్రూట్స్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా ఒక గ్లాస్లోకి తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా తేనెని యాడ్ చేసుకోండి. తేనె కూడా బరువు పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే శక్తిని అందిస్తుంది అనమాట. చక్కగా ఎనర్జీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టుకోవచ్చు. కాబట్టి తేనెని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చెప్పాను కదా ఇంకా ఎలాంటివి తీసుకోవాలో. తర్వాత ఏంటంటే మాంసం, చేపలు, తర్వాత బీన్స్, ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నవి ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే బరువు తగ్గే వాళ్ళే కదా వ్యాయామం చేసేది, పెరిగే వాళ్ళు ఎందుకు అనుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా వ్యాయామం చేస్తూ ఉంటే మంచిగా బరువు అనేది, కండరాల అభివృద్ధి అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మీరు ఎప్పుడైనా సరే డే మొత్తంలో అయినా సరే, నైట్ అయినా సరే, ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ తీసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, చక్కగా బరువు పెరుగుతారు. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఖచ్చితంగా మంచిగా తీసుకోండి. చాలామంది బరువు పెరగాలని చెప్పేసి ఏం చేస్తారంటే బయట దొరికే జంక్ ఫుడ్స్ని, ఫాస్ట్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోకండి. అలా తీసుకోకుండా మనం చక్కగా ఇంట్లోనే ఉన్న వాటితోనే ఆహారాన్ని కొంచెం ఎక్కువ తీసుకుంటూ, అలాగే ఇలాంటి మంచి ఫుడ్ని తీసుకుంటూ, మంచిగా వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ, నిద్ర కరెక్ట్గా పోతూ ఉంటే కనుక బరువు అనేది చాలా ఈజీగా పెరగవచ్చు అనమాట. ఆరోగ్యకరంగా బరువు అనేది పెరుగుతారు. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పానో, ఇప్పుడు మనం తీసుకునే ఈ పాలతో పాటు నేను చెప్పిన టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు 1 మంత్లోనే కనీసం ఒక 5-10 కేజీల బరువు అయినా పెరుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.